మిత్రముల తరఫున ధర్మవరం ప్రజలందరికీ వినాయకుడి శుభాకాంక్షలు.
మేము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకున్నాము. హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి 5 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టాము. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కేరళ నుంచి కేరళ డ్రమ్స్ని పిలిపించి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమం అంతా సంతోషంగా శుభంగా జరగాలని కోరుకుంటూ ధర్మవరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎల్లవేళలో సుఖంగా ఉండాలని చెప్పి దేవుని ఆకాంక్షిస్తూ అన్ని సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు వరసిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ధర్మవరంలోని అతిపెద్ద విగ్రహం అయినటువంటి పీర్ బజార్లో ఈ విగ్రహం కూర్చోబెట్టడం జరిగింది. 5 రోజులు స్వామివారికి పూజలు చేసి చాలా పెద్దగా చాలా స్పెషల్గా ఈరోజు ఇక్కడ నిమజ్జనం సిద్ధమైంది. అదేవిధంగా ధర్మవరంలో ఇటువంటి విగ్రహం ఎక్కడే కానీ లేదు. అలాంటి విగ్రహం మన ధర్మవరంలో పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేరళ నుండి డ్రమ్స్ పిలిపించి చాలా గొప్పగా ఇక్కడ గ్రామోత్సవం చేపిస్తున్నాము. దీన్ని చాలా ఆనందంగా గర్వహిస్తున్నాము. హలో, వరసిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో 5 రోజులు వినాయకుడికి షోడశోప పూజలు జరిగి అందరికీ నైవేద్యం చేసి సాయంకాలము పొద్దున హారతులు ఇచ్చి మొత్తం 5వ రోజు ఘనంగా ఊరేగింపు జరపబడుతున్నాయి. దీనివల్ల అందరూ సహకరించిన ప్రజలందరికీ ధర్మవరం ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.